హరి ఓం. ఓం నమో భగవతే హయగ్రీవాయ. ఆండాల్ తల్లి అనుగ్రహించిన తిరుప్పావై వ్రతంలో మనం ఇప్పుడు అత్యంత సంతోషకరమైన ఘట్టానికి చేరుకున్నాం. 1వ పాశురం నుండి 26వ పాశురం వరకు గోపికలు క్రమశిక్షణతో నిష్ఠతో వ్రతం చేశారు. ఇప్పుడు స్వామి వారి భక్తికి మెచ్చి తన దగ్గరకు రమ్మని ఆహ్వానించాడు. ఈ 27వ పాశురం కూడారై వెల్లుం షీర్ గోవింద, ఒక మధురమైన ఘట్టం. వ్రతం పరిసమాప్తమై స్వామి అనుగ్రహం లభించిన తర్వాత భక్తులు పొందే ఆనందానికి, ఆ విందు భోజనానికి ఇది ప్రతీక, విజయానికి చిహ్నం. శత్రువులను కూడా తన గుణాలతో గెలిచే గోవిందుడిని కీర్తిస్తూ ఆయనతో కలిసి ఆనందంగా విందు ఆరగించే అద్భుతమైన సందర్భం ఇది. ఇప్పుడు పాశురాన్ని విందాం. नीडा तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्थ्यम् स्वम् श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायाम् सृजनिगडितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदम् भूय एवास्तु भूयः. கூடாரை வெல்லும் ஷீர் கோவிந்தா, உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக. சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போ மதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார కూడిఇருந்து కుళిందేలోరెంబావాయ్. ఆండాల్ బృందం ఈ పాశురంలో ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. శత్రువులను సైతం ప్రేమతో గెలిచే ఓ గోవిందా, నీ గుణగానం చేస్తూ మేము పాడుతున్నాం. నీవు ఇచ్చే బహుమతుల వల్ల లోకమంతా నిన్ను కొనియాడుతుంది. మాకు చేతి కడియాలు, భుజకీర్తులు, చెవికమ్మలు, కాళ్లకు గొలుసులు, ఇలా ఎన్నో ఆభరణాలు ఇవ్వు. మేము కొత్త వస్త్రాలు ధరిస్తాం. ఆ తర్వాత పాలలో ఉడికిన అన్నం, అక్కార వడిసెల్ తింటాం. ఆ అన్నం మీద నెయ్యి ఎంత ఎక్కువగా ఉండాలంటే దాన్ని తింటున్నప్పుడు అరచేతిలో వేసుకుంటే మోచేయి వరకు కారిపోవాలి. అప్పుడు కలిగే ఆనందంలో మేము మునిగిపోతాం. ఇది ఈ 27వ పాశురం యొక్క సారాంశం. ఈ పాశురంలోని విశేషాలను ఒక్కొక్కటిగా చూద్దాం. గోవింద నామ విశేషం తెలుసుకుందాం. ఈ పాశురంలో ఆండాల్ తల్లి స్వామిని గోవిందా అని పిలిచారు. తిరుప్పావైలో గోవింద నామం 3 చోట్ల వస్తుంది. 27, 28, 29 పాశురాల్లో. కూడారై అంటే సిద్ధాంతంతో ఏకీభవించని వారు, అంటే శత్రువులు. స్వామి వారిని ఆయుధాలతో కాదు, తన కళ్యాణ గుణాలతో గెలుస్తాడట. రాముడు విభీషణుని ఎలా గెలిచాడు? ప్రేమతో గెలిచాడు. శత్రువైన రావణుడు యుద్ధంలో ఆయుధం కోల్పోయి నిలబడితే ఇవాళ వెళ్ళి రేపు రా అన్నాడు. ఆ దయతో శత్రువు మనసును గెలిచేవాడే గోవిందుడు. స్వామి తన కళ్యాణ గుణాలతో శత్రువులను ఎలా గెలుస్తాడో చెప్పడానికి శిశుపాలుడి ఉదాహరణ కూడా అద్భుతంగా ఉంటుంది. శిశుపాలుడు పుట్టినప్పటి నుండి కృష్ణుణ్ణి ద్వేషిస్తూనే ఉన్నాడు. ప్రతి అడుగులోనూ స్వామిని నిందిస్తూనే వచ్చాడు. కానీ కృష్ణుడు ఏం చేశాడు? తన క్షమ అనే కళ్యాణ గుణంతో అతనికి 100 తప్పులు చేసే వరకు అవకాశం ఇచ్చాడు. భగవంతుడు అనుకుంటే మొదటి తప్పుకే శిశుపాలుణ్ణి అంతం చేయవచ్చు. కానీ ఆయన వాత్సల్యం అనే గుణంతో శిశుపాలుని తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి అంతకాలం వేచి చూశాడు. చివరికి శిశుపాలుణ్ణి సంహరించినప్పుడు కూడా అతని ఆత్మను తనలో ఐక్యం చేసుకున్నాడు. అంటే శత్రువును కేవలం భౌతికంగా చంపడం కాదు, అతనిలోని ద్వేషాన్ని చంపి అతనికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు. శత్రువుకు సైతం సద్గతిని ప్రసాదించే అపారమైన దయ ఒక్క గోవిందునికే సాధ్యం. అందుకే ఆయనను కూడారై వెల్లుం షీరు గోవిందుడు అన్నారు గోపికలు.
ఇక్కడ కూడారై అంటే మనలోని అహంకారం, దుర్గుణాలు అని అర్థం. స్వామి తన కరుణతో మనలోని అహంకారాన్ని గెలిచే శక్తిని ఇస్తాడు. ఈ పాశురంలో గోపికలు భగవంతుణ్ణి కొన్ని ఆభరణాలు అడిగారు కదా, అవి భౌతికమైన నగలు కావు. గోపికలు స్వామిని మొదట అడిగింది కడియాలు, అంటే భగవత్ కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉండే చేతులకు ఈ కడియాలు ప్రతీక. శ్రీరాముడు అడవికి వెళ్తుంటే లక్ష్మణుడు తన చేతులతో అడవిని శుభ్రం చేసి పర్ణశాల నిర్మించి అన్నయ్యకు సేవ చేయడానికి తహతహలాడాడు. నేను నీకు అన్ని వేళలా అన్ని విధాలా సేవ చేస్తాను అని పలికిన ఆ చేతులే అసలైన కడియాలు తొడిగిన చేతులు. చెవికమ్మలు అంటే ఎప్పుడూ భగవంతుని కథలు వినే చెవులు. దీనికి రామాయణంలో హనుమంతుడు ప్రతీక. ఎక్కడ రామాయణ పారాయణం జరిగినా హనుమంతుడు అందరికంటే ముందుగా అక్కడికి చేరుకొని ఆనంద బాష్పాలతో రామచంద్రుని కథలను వింటాడు. యుగాలైనా సరే తన చెవులతో రామనామాన్ని వింటూ తరించడమే పరమావధిగా భావించే ఆయనే శ్రోతలకు ఆదర్శం. స్వామి కథలు వినడమే చెవులకు అసలైన అలంకారం. నూపురం అంటే స్వామి సన్నిధికి నడిచి వెళ్ళే పాదాలకు ప్రతీక. దీనికి ఉదాహరణగా అక్రూరుణ్ణి, భరతుణ్ణి తీసుకోవచ్చు. శ్రీకృష్ణుణ్ణి చూడాలన్న తపనతో అక్రూరుడు రథం మీద వెళ్తున్నప్పుడు ఆయన పాదాలు భూమి మీద పడకముందే మనసుతో స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. పరమాత్మ పాదాలు కనిపించగానే రథం దిగి ఆ ఇసుకలో పొర్లాడుతూ పరిగెత్తుకుంటూ స్వామిని చేరుకున్న ఆ పాదాలే ధన్యమైనవి. అలాగే రాముణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకురావాలని పాదరక్షలు కూడా లేకుండా అడవిలో ముళ్ళు రాళ్ళు లెక్క చేయకుండా నడిచి వెళ్ళిన భరతుని పాదాలే అసలైన నూపురాలు. భక్తునికి అసలైన అలంకారం నగలు కాదు, భగవంతుణ్ణి సేవిస్తూ కీర్తిస్తూ ఆయన కథలు వింటూ ఆయనను చేరాలని తపించడమే అసలైన ఆభరణం. ఈ పాశురంలో అత్యంత ఆసక్తికరమైన భాగం అక్కార వడిసెల్ అంటే పరమాన్నం. ఇది ఎలా ఉండాలి? ఈ పరమాన్నంలో దండిగా నెయ్యి వేయాలి. ఎంత వేయాలంటే పాయసాన్ని అరచేతిలో వేసుకుంటే అది మోచేయి వరకు కారాలి. నెయ్యి మోచేయి వరకు కారడం అంటే ఏమిటి? భగవంతుని అనుభవం అంత నిండుగా సమృద్ధిగా ఉండాలని అర్థం. నెయ్యి కంటికి కనిపించదు, కానీ పాలలోనే ఉంటుంది. అలాగే దేవుడు అంతటా ఉంటాడు. ఆ అనుభవం మనకు దక్కినప్పుడు అది కేవలం నోటికే కాదు, మన ప్రతి అంగానికి ఆనందాన్ని ఇవ్వాలి. పాల్షోర్ అంటే జ్ఞానంతో కూడిన భక్తి. ఆ భక్తిలో పరమాత్మ అనే నెయ్యి కలిస్తే ఆ రుచే వేరు. ఈరోజు మనం ఈ పాశురం నుండి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుని సేవ అనేది కష్టంతో చేసేది కాదు, అది ఒక పండుగ. వ్రతం ముగిశాక గోపికలు ఎలాగైతే అందంగా అలంకరించుకొని స్వామితో కలిసి భోజనం చేశారో మనం కూడా మన ధర్మాన్ని అలా సంతోషంగా నిర్వహించాలి. విమర్శలను కూడా ప్రేమతో గెలుద్దాం. మన చేతులకు చెవులకు భక్తిని అలంకారాలుగా చేసుకుందాం. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా సేవిస్తే ఆయన ఇచ్చే ఆనందం ఆ పరమాన్నంలా మన జీవితం అంతా నిండిపోతుంది. వైష్ణవ సంప్రదాయంలో ఈ రోజు అంటే 27వ పాశురం రోజున అక్కార వడిసెల్ ప్రసాదాన్ని సమర్పించడం ఒక గొప్ప ఆచారం. ఈ ఆచారాన్ని పాటిస్తూ మన శత్రువులను మిత్రులుగా మార్చుకుంటూ మన జీవితాన్ని నందనవనంగా చేసుకుందాం. ఇది 27వ పాశురం, దాని విశేషాలు. ఆండాల్ దివ్య తిరువడియలే శరణం.